చిన్నప్పటి గారు ఏంటి సిద్రి గారి అంశం ఏంటి? ₹1,00,000 ఇస్తే వాళ్ళ కోడలు పనికి రమ్మండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టమని అడగడానికి మాకు హక్కు ఉంది. ఎందుకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మేము గుంటూరు వాసులుగా మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక మహిళకు అగౌరవం జరిగితే వివస్త్రణ చేసి బట్టలు ఉప్పదీస్తే దాని గురించి మాట్లాడలేదని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టారా లేదా చీల్చి చెండాడారు కదా, ఎందుకని మాట్లాడరు? ఎందుకని దాని గురించి ఇస్తాను. సరే చిన్నప్పటి గారు వినాలండి, ఒక్క నిమిషం వినండి. నేను ఒకటే వింటే మీరు ఒకటి చెప్తే టైం వేస్ట్. వినండి. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు వినాలి. ఏంటి సిదిరి గారి అరెస్ట్కి సంబంధించి ఏంటి ₹1,00,000 చనిపోయినందుకు ఇవ్వడం, వాళ్ళ కోడల్ని వీళ్ళ ఇంట్లో పనికి రమ్మండం, అదేదో వీడియో చూపిస్తున్నారు, ఏంటిది? వర్మ గారు ఒక మాట చెప్తాను సార్. నిజంగా ఏదైనా జరిగితే ₹1,00,000 ఇస్తానని ఉంటే, ఒకవేళ ఎవరైనా ఆ సందర్భాన్ని అంటే అన్నారు అనుకోండి, కానీ ఆ ₹1,00,000 ఇచ్చినందుకు మీరు మా ఇంట్లో వచ్చి పని చేయాలని ఈ సందర్భంలో కూడా మాట్లాడేటటువంటి కక్కుర్తోళ్ళు ఎవడన్నా ఉంటారు సార్? తీసుకొచ్చి ఆన్లైన్ లో ఏ బురద దొరకనియండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాల బురద. ఎందుకని అలా మాట్లాడతారు వీళ్ళు? ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను సార్, ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి సందర్భంలో నిజంగా ఏదైనా జరుగుంటే వాళ్ళని ఏదైనా కుటుంబానికి న్యాయం చేస్తామనో లేకపోతే ఏదైనా చెప్తారేమో, కానీ మేము న్యాయం చేసినందుకు మీ కోడలు వచ్చో మీ కూతురు వచ్చో మా ఇంట్లో పని చేస్తానంటే ₹1,00,000 ఇస్తానని చెప్పి అబద్ధమా? సిదిరితో అబద్ధమా? ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది, చనిపోయిన వాళ్ళు తల్లి చెప్పింది అని వీడియో చూపిస్తున్నారు, అది అబద్ధమా ఫేకా? సార్ విజయవాడ డెత్ కేసు గురించి బూడిద అయ్యింది వాస్తవమా కాదా? ఎక్కడికి పోయింది బూడిద? దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. సరే ఇది ఏంటి, ఇది ఏం కరెక్టా కాదా, లేకపోతే ఈయన్ని కావాలని చేశారా? ఇప్పుడు ఆ తల్లే మాట్లాడింది అనుకుందాం, ఈ తల్లి కూడా మాట్లాడింది కదా. ఈ తల్లికి బూడి తెప్పించమనంటే బూడి తెప్పించరు, ఆ తల్లి మాట్లాడిందేమో నమ్ముతారు. ఈ తల్లి కూడా వాస్తవంగా మాట్లాడిందే కదా రోజు. ఓకే, అంటే వీళ్ళకి నచ్చిన తల్లి అయితేనేమో అక్కడ సానుభూతి కావాలి, ఇక్కడేమో సాయి కృష్ణ వాడు ఎట్టపోయినా బూడిద లేకపోయినా. సరే ఓకే, రాజశేఖర్ గారు మీ వెర్షన్ ఏంటండి? సిదిరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా తీసుకొస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లి మాట్లాడింది, చనిపోయిన వాళ్ళకి వెళ్ళి పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళట, వాళ్ళకి ఏదో ₹1,00,000 ఇచ్చి మీ కోడలు మా ఇంట్లో పనికి పంపించు అని చెప్పి ఆయన మాట్లాడారు అన్నట్టుగా, వాళ్ళు మదర్ అన్నట్లుగా వాళ్ళ వీడియోలు కూడా చూపిస్తున్నారు. సో మీ కామెంట్స్ ఏంటి దీని మీద రాజశేఖర్ గారు? ఇప్పుడు డెఫినెట్ గా ఆ మాటలు అన్నంటే గనక సిదిరి అప్పలరాజు గారు చాలా తప్పు. అది అలాంటి అంటే కష్టంలో ఉన్న వాళ్ళని అలా ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఆ పార్టీలకు అతీతంగా అటువంటి కష్టంలో ఉన్న వాళ్ళని అలా మేము డబ్బులు ఇస్తాము చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, అది అక్సెప్టబుల్ కానే కాదు, దాంట్లో ఇదేం లేదు. ఇక మీరు ఇందాక ఫోర్జరీ పత్రాలు అది ఇది అంటున్నారు. మన భారతదేశ ప్రధాని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీదనే గత 12 సంవత్సరాలుగా ఒరిజినల్ ఫేకా తెలియట్లేదు. వరకు మాట్లాడుకుందాం, మళ్ళీ అక్కడికి వెళ్తే అది వేరే డిబేట్ అయిపోద్ది. అంటే యథా రాజా తదా ప్రజా కదండి. కాదు, ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడలేదు, బీజేపీ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు మీరు అది మాట్లాడినా సమంజసం. ఇప్పుడు ఏపీకి సరే నేను సంబంధించి వినండి, దేశ ప్రధాని కోసం ఇప్పుడు అక్కడ చెప్పడానికి బీజేపీ వాళ్ళు లేరు. ఇప్పుడు అది ఎవరు దాని గురించి ఇంకా ఈ టైం కాదు, ఇది ఈ టైంలో అది అసందర్భం. ఏపీలో ఏమైనా ఉంటే చెప్పండి, ఏపీలో ఉంటే చెప్పండి. ఇప్పుడు వైసీపీ చేసింది, టీడీపీ చేసింది, జనసేన ఉంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, లేని మనిషి కోసం ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం బీజేపీ వాళ్ళని? ఇక్కడ విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో రేషన్ బియ్యం అమ్ముతుంటే మా పార్టీలో ఒకడు రేషన్ బియ్యం అమ్ముతుంటే ఇంకోటి కంప్లైంట్ చేశాడు అనే పరిపాలన సాగుతున్న రాష్ట్రంలో నీతి నిజాయితీ ఇవన్నీ ఎందుకండి? ఒక నాయకుడు, మా పార్టీలో ఒక నాయకుడు రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే ఇంకో నాయకుడు అతను వెళ్ళి టీవీ వాళ్ళకి సమాచారం ఇస్తున్నాడు, ఇది సబబు కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏ నీతి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే ఇప్పుడు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఏమండి నేను చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. మన యథా రాజా తద టాప్ టు బాటమ్ అంతా సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. ఏమన్నంటే వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి ఉతుక్కుని రావాలి అంతే. Right, right, okay. ఇవన్నీ సర్వసాధారణము. Okay, అందరూ అందరే. వంశీ రెస్పాండ్. సార్ వర్మ గారు, మరి మన చిన్నపిరెడ్డి అన్నయ్య ఇప్పుడే తమ్మినేని సీతారాం గారితో మాట్లాడొచ్చాడట. అవును, ఇది 8897238999 సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం గారి కాంటాక్ట్ నెంబరు, రికార్డెడ్ ఇన్ అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబరు. నేను ఒకసారి ప్రయత్నిస్తా. మరి సీదిరప్ప అన్నయ్య, తమ్మినేని అన్నయ్య వినిపించిందండి? వాట్సాప్ లో కూడా కాల్ చేస్తా. రింగింగ్ అని వచ్చింది. వర్మ గారు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా లైవ్ లో. ఇంటర్నెట్ అలా కట్ చేశాను అనుకోండి, ఎంతసేపట్లో నేను మాట్లాడి గంట, ఇప్పుడు ఒక సెకండ్ లో సరే ఓకే. కాదు చిన్నప్పటి గారు మీరు మాట్లాడారని అనకండి. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట. అనవసరం మీరు ఇరుక్కుంటారు. మీరెందుకు ఇందులో దిగుతారు? ఈ టైంలో మీరు ఏదో ఫ్లోలో చెప్తే చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఆయన కోసం పోలీసులు చూస్తున్నారు అంటున్నారు. మీరు మాట్లాడారని మీరు లైవ్ లో చెప్తే ఈ వీడియో చూసారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ మాట్లాడే ఎలా మాట్లాడేవని. ఎందుకు ఇవన్నీ? వర్మ గారు నేనేమన్నాను, అసెంబ్లీ రికార్డుస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీసి అలానే బహిరంగంగా చెప్పి ఒకసారి ఫోన్ చేయమనంటే ఏం పలుకుద్దో చూద్దాం. ఎందుకు చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు పారిపోలా. ఫోన్ చేయమంటారు కదా, నిన్నేమంటారా? నేను అసెంబ్లీ రికార్డు నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుతారో చూద్దాం, లేకపోతే పలుకుద్దో చూద్దాం, లేకపోతే చూద్దాం. చెయ్యి. ఊరక నోరుంది కదా అని చేయడానికి రకరకాల ప్లాన్లు వేసుకొని వచ్చి మాట్లాడటం కాదు. ఇంటర్నెట్ ఎంతసేపట్లో కట్ అయింది, సిగ్నల్ ఎంతసేపట్లో పోద్ది, లేకపోతే ఫోన్ ఎంతసేపట్లో స్విచ్ అయిపోద్ది, ఇవి కూడా తెలియని అజ్ఞానమైనటువంటి పరిస్థితుల్లో పెట్టి అదేదో పెద్ద సాక్ష్యం లాగా చూపించి మాట్లాడేటటువంటి పరిస్థితిని అంగీకరిస్తే మనం ఏం చేయలేము. కాదు, ఒక్క విషయం చిన్నప్పటి గారు, ఈ విషయాల్లో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. నేను మాట్లాడాను, నేను చూసాను, ఆయన ఇంట్లో ఉన్నారు, ఇలాంటి అనకండి. ఇప్పుడు సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది కదా, మీరెందుకు అందులో ఇప్పుడు ఏంటంటే వర్మ గారు, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏదో పదవిస్తున్నారు. మరి చిన్నపిరెడ్డి అన్నయ్య కూడా బాగా ఆశగా ఉన్నట్టుంది. బాగా ఆశగా ఏదో కేసులో అరెస్ట్ అవ్వాలని చెప్పి చిన్నపిరెడ్డి అన్నయ్య కూడా కంకణం కట్టుకున్నట్టున్నాడు పాపం. మేము అట్లా అరెస్ట్ చేయమన్నా తప్పుడు మాట్లాడినా ఏదో అరెస్ట్ చేపిస్తామనో, లేకపోతే ఎందుకన్నా రాజకీయం వద్దన్నా చేతైన మాట్లాడండి. ఉపయోగించుకోవటం, అరెస్ట్ చేయటం, లోపల పట్టేయటం తప్పితే వేరే మా చేత కాదన్నాం అనుకో చేయగలిగేది. వర్మ గారు కాపుల టాపిక్ ఏమైపోయిందండి? మీరు ఇంకా వాషింగ్ మిషన్ లోకి వెళ్తే ఇంకా ఎక్కడ వస్తుంది? కాపు ప్రస్తావన తీసుకురావట్లేదు. సరే సరే చిన్నప్పటి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆయన సీతారాం గారు ఇంట్లోనే ఉన్నారు, ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయండి, అనవసర డబ్బు ఖర్చు పెట్టి చెప్పుకొని. థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పటి గారు, థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ చింత రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు.